మా అర్హాన్ లేచిన వెంటనే చూడండి, ఇది మా రియాలిటీ. సో మధు ఐమ్ షూర్ చాలా ఎక్సైటెడ్ ఉంటుంది, వాళ్ళ మమ్మీ కూడా మా అత్తగారిని కలవడానికి. సో ఫస్ట్ టైం నేను మా ఆమె గెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. హాయ్ పూర్వి. హాయ్ భాయ్, कैसे भी दो यारो, इज्जत का सवाल है. लो फाई. ఆంటీకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎత్తుకొని అలవాటు. మీ రూల్స్ ప్రకారం మధుని మీరు చూసుకుంటున్నారు కదా, దానికి టోటల్ గా వ్యతిరేకంగా నేను వీడియోస్ చేస్తా కదా, అప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆంటీ? ఆంటీ మీకు మధు ఇష్టమా నేను ఇష్టమా? టీవీలో అమ్మకి ఎప్పుడైనా నాకైతే నువ్వు బెస్ట్. అది స్టోరీ ఉన్నది కావాలి తర్వాత చెప్తా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో ఇవాళ ఒక డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అంటే నిజంగా మార్నింగ్ నుంచి ఎలా ఉంటుందని చెప్పి. పొద్దున్న లేచిన వెంటనే 6 o'clock మా ఆమెకి నర్స్ చేసి మా వాడు తీసుకుని బయట కూర్చున్నారు. మా అర్హాన్ లేచిన వెంటనే చూడండి, ఇది మా రియాలిటీ. లేచిన వెంటనే మా అర్హాన్ क्या बोलते जान? नो. कहाँ नहीं जाना है बोलते? नो. नो क्यों रे? नो బేబీ ఫిర్ సే. చూసారు కదా, ఫస్ట్ అయితే వెళ్ళను చెప్తాడు, ఆ తర్వాత ప్లే టైం అనమాట, కాసేపు వాటర్లో ఆడుకుంటాడు. సో ఇప్పుడు ఒకరు వెయిట్ చేస్తున్నారు, విల్ గో గెట్ హిమ్ ఫ్రెషన్ అప్. ఓకే, వాట్ ఆర్ యు డూయింగ్ అర్హాన్? Flipping it? Flip or not flip? Okay. This is not flip. See? But this is a Oh, slam it straight. planet. होम में से तो शूज पहन लो, भैया भी पहन लिए, भैया भी पहन ले. देखो भैया के लेग्स देखो. अरे वो सेटिंग एंड पे क्या सेट करके गए मालूम आपको? वो मोटू भैया, मोटू बेबी है ना जो हम कार लिया था. I'm not going to leave the setting. पक्का नहीं होना. ब्रेड जैम, पीनट बटर, चॉकलेट ब्रेड. ओके, थैंक यू. बाय बाय, हैव अ गुड डे. बाय. नहीं डोर बंद रखता. बाय बाय. My little baby is still asleep. నిజంగా చెప్తున్నా, బీయింగ్ అ సెకండ్ టైం మామ్ ఇస్ నాట్ ఈజీ. నేను అనుకున్నంత కేక్ వాక్ అస్సలు కాదు. అండ్ దాంతో అట్ హోమ్ వర్కింగ్ మామ్ అంటే ఇట్స్ మై పర్సనల్ చాయిస్, నేను ఇంట్లో కూర్చొని వర్క్ చేయాలి అని చెప్పి. సో అట్ హోమ్ వర్కింగ్ మామ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. నాది నేనే చూసుకుంటాను అనే వాళ్ళ కోసం. ఇప్పుడే చూసారు కదా, అంత పెద్ద టాస్క్ తర్వాత మా అర్హాన్ స్కూల్కి వెళ్ళాడు. ఆమెను కూడా ఫ్రెష్ అప్ చేసేసాను, నర్స్ చేసేసాను, పడుకోబెట్టేశాను. అండ్ నర్స్ చేసేటప్పుడు ఈ హక్క ఎంత వచ్చిందనమాట. నేను చాలాసార్లు చెప్పాను, సమ్టైమ్స్ అది ఫుల్ అవుతుంది, సమ్టైమ్స్ కొంచెం వస్తుంది. సో దిస్ విల్ నాట్, ఈ ఎంత వచ్చిందో అది దట్ ఈస్ నాట్ గోనా డిటర్మైన్ మీ మిల్క్ సప్లై. అండ్ ఎప్పుడు వర్క్ చేస్తానని చాలామందికి డౌట్. ఇక్కడే ఉంది నా ల్యాప్టాప్. సో నార్మల్గా నేను మా అర్హాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూర్చొని వర్క్ చేస్తాను అనమాట. అర్హాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమెని ఫ్రెష్అప్ చేసుకుంటే తను చక్కగా పడుకుంటాడు. తను పడుకున్నాక ఐ హ్యావ్ లైక్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు సిట్ అండ్ వర్క్. ఇప్పుడు ఈ టైంలో కుదరకపోతే ఆర్ ఈ టైంలో సరిపోకపోతే నేను చేసిన పని నైట్ టైమ్స్ కూర్చొని పని చేస్తాను. అండ్ ఈ మధ్య నైట్ టైమ్స్ పని చేస్తుంటే ఒక రకమైన కళ్ళు బర్న్ అవుతున్నాయి. అండ్ మెయిన్లీ మనం పిల్లలు పడుకున్నప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి లైట్స్ ఆఫ్ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ గుడ్. స్క్రీన్ టైం అంతా పైలప్ అయిపోతుంది వర్క్ లోడ్ వల్ల. ఇదొకటి. ప్లస్ పోస్ట్ పార్టమ్ మనకి చాలా ఎఫెక్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. మన ఐస్ హెవీగా ఆర్ యూనో
స్క్రీన్ టైం వల్ల కానివ్వండి ఆర్ పోస్ట్ పార్టమ్ కానివ్వండి చాలా కష్టంగా ఉంటుంది. నా కన్సర్న్స్ నాకు ఎప్పుడు ఏమైనా ఐ ఆల్వేస్ రీచ్ అవుట్ టు మై డాక్టర్ అండ్ డాక్టర్ చెప్తే డాక్టర్ అదే అన్నారు, స్టార్ట్ యూజింగ్ గ్లాసెస్ అని చెప్పి. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ మనం అంటే నేను ప్రెగ్నెన్సీకి ముందు అంటే ఆమెని కన్సీవ్ చేయకముందు ఒక మన పీరియడ్ ఉంటుంది కదా, పోస్ట్ పార్టమ్ రికవరీ పీరియడ్. అర్హాన్ టైంలో అదైనా వెంటనే అర్హాన్ని కన్సీవ్ చేయకముందు ఐ యూస్ టు యూస్ గ్లాసెస్, బ్లూరే గ్లాసెస్ వాడేదాన్ని, యాంటీ గ్లేర్. సో స్క్రీన్కి అది బాగుండేది. తర్వాత ఇంకా ఆమెని కన్సీవ్ చేసిన దగ్గర నుంచి ఐ స్టాప్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అదేంటో కానీ మనం యాజ్ మదర్స్ మనం ఫోకస్ అంతా పిల్లల పైన పెట్టేసి మనల్ని మనం చూసుకోము. దట్స్ వాట్ ఐ రియలైజ్. మనల్ని కూడా మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనం చూసుకోకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. యాంటీ గ్లేర్ వాడి ఐ షుడ్ స్టార్ట్ వర్కింగ్. ఓకే బాగానే ఉంది, వర్క్ అవుతుందంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్ లైక్ దాట్. కొంచెమైనా మనకి ఏమంటారు ఆ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ లిటరలీ ఇది నేను అర్హాన్ని కన్సీవ్ అవ్వకముందో లేదా అర్హాన్ స్మాల్ బేబీ ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను. ఇంకా యాజ్ ఐ టోల్డ్, నేను ఆమెర్ని కన్సీవ్ చేసిన దగ్గర నుంచి ఐ స్టాప్డ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ కానివ్వండి. ఈవెన్ ఇప్పుడు బికాజ్ నేను నర్సింగ్ మామ్ని కాబట్టి సప్లిమెంట్స్ అవి వాడతాను. కానీ అదర్వైజ్ సైట్ లేదు అల్హమ్దుల్లా, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సైట్ ఎప్పుడు రాలేదు. బట్ యాంటీగ్లేర్ ఎప్పుడు వాడేదాన్ని. నేను చాలా నా స్టోరీస్లో కూడా పెట్టాను. ఎలా ఉందంటే యాంటీగ్లేర్ వాడకుండా స్క్రాచీ స్పెక్స్ వాడినట్టుంది. మేబీ బికాస్ చాలా పాతగా అయిపోయినందుకో ఆర్ ఇట్స్ బిన్ అంటే ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి ఇలా ఉందేమో. దీని లెన్స్ నేను మార్చడం బెటర్. బికాస్ ఆల్రెడీ స్ట్రెయిన్ ఉన్న ఐస్కి నేను ఇంకా స్ట్రెయిన్ ఇచ్చినట్టు అయిపోద్దేమో. బై ద వే, నేను మొన్న మేఘ్నా గారింటికి వచ్చిన వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇప్పటికీ ఆ వీడియో ఆల్రెడీ లైవ్ ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది, చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ టాకింగ్ అబౌట్ ద లెన్స్, యాక్చువల్లీ మొన్న మా ఫ్రెండ్ ఈవెన్ షీ ఈజ్ ఇన్ ద సేమ్ ఫేజ్ అనమాట. సో తను నాకు చెప్పింది ఇలా లెన్స్ కార్ట్లో అంట ఫ్రీగా లెన్స్ మారుస్తున్నారంట. అంటే మనకి సైట్ లెన్స్ కానివ్వండి, ఇప్పుడు యాంటీగ్లేర్, నాకు యాంటీగ్లేర్ కావాలి కాబట్టి ఈ స్పెక్స్ని తీసుకెళ్తే ఫ్రీగా మారుస్తారంట. చాలా పాతగా, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ద కెమెరా ఇస్ డూయింగ్ జస్టిస్. మొత్తం ఇక్కడంతా గలీజ్గా అయిపోయింది. సో మనం లెన్స్ మార్చడం బెటర్. యా, అయితే లెన్స్ కార్ట్లో అంట ఫ్రీగా లెన్స్ మార్చున్నారు. వి జస్ట్ హ్యావ్ టు పే 199. అయితే లెన్స్ కార్ట్ యాప్లో మనకి ఆ వౌచర్ మనం కొనేసుకోవచ్చు. అండ్ మాకు ఇంటి దగ్గరే ఉంది. యాక్చువల్లీ నాకు మాత్రమే కాదు, నాకు తెలిసి లెన్స్ కార్ట్ స్టోర్ ఐ థింక్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్లో ఉంది. బికాస్ నేను చాలా చూశాను. మా ఇంటికి కానివ్వండి, మమ్మీ వాళ్ళ ఇంటికి కానివ్వండి, మా పాత ఇంటికి దగ్గరలో ఎవ్రీవేర్ ఐ హ్యావ్ సీన్ లెన్స్ కార్ట్ స్టోర్స్. సో 199 పే చేసి మనం ఈ వౌచర్ కొనేసుకోవచ్చు చక్కగా. వెళ్ళి కొత్త లెన్స్ మార్చుకొని వద్దాము. బికాజ్ ఆబ్వియస్లీ అండ్ ఏం తెలుసా, వీళ్ళు ఇప్పుడు లెన్స్ కార్ట్లోనే మీరు స్పెక్స్ కొంటే ఆ స్పెక్స్కి లెన్స్ మార్చుతారనే కాదు, మీది ఏ ఫ్రేమ్ అయినా సరే, ఏ బ్రాండ్ ఫ్రేమ్ అయినా సరే మనం తీసుకెళ్తే వాళ్ళు మార్చుతారంట. ఇప్పుడు ఎలాగో మా ఆమెర్ పడుకున్నాడు కాబట్టి ఈ టైంలో నేను క్విక్గా వెళ్ళి ఇది మార్చుకొని వస్తాను. నేను యూజువల్గా నాకు బయట పనులున్నా ఇలా అర్హాన్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆమెర్ని షవర్ తర్వాత నర్స్ చేస్తాను కదా, ఆ నర్సింగ్ తర్వాత కొంచెం లాంగ్ పడుకుంటాడు. సో ఈ ఫేజ్లో నేను బయటికి వెళ్ళి నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. అలాగే ఎల్లుండి మధు వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ పిల్లల కోసం ఏమైనా గుడీస్ కూడా కొందాము. సో ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి ఇది మార్చుకొని వద్దాము. లెట్స్ గో. నేను అమ్మాను వచ్చేసాము లెన్స్ కార్ట్ స్టోర్కి. సో ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న లెన్స్ కార్ట్ అండ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో లెట్స్ గో అండ్ గెట్ ద లెన్స్ రిప్లేస్డ్. అయితే స్టోర్కి వెళ్ళిన వెంటనే ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే అసలు ఇది నిజమా కాదా తెలుసుకోవాలని ఒక ఎక్సైట్మెంట్ ఉండే అనమాట. అండ్ అమాన్కి చెప్తే అసలు అమాన్ నమ్మలేదు. అండ్ ద మూమెంట్ ఐ ఎంటర్డ్ అండ్ ఐ ఆస్క్డ్ ద సేల్స్ పర్సన్, ఇలా నా దగ్గర ఫ్రేమ్ ఉంది, లెన్స్ మార్చారని విన్నాను, ఇస్ ఇట్ ట్రూ అంటే అవును దట్ ఈస్ ట్రూ, ఇప్పుడు ఆ ఆఫర్ నడుస్తుంది అన్న వెంటనే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. జస్ట్ మీరు 199 పే చేయాలి అండ్ ద ప్రాసెస్ అయిపోతుంది అన్నారు. అన్న ఇలా వౌచర్ కూడా ఉంది అంటే, మీరు వౌచర్ తీసుకున్నా తీసుకోకపోయినా యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ టు ద స్టోర్ అండ్ గెట్ యువర్ ఫ్రేమ్. ఏ ఫ్రేమ్ అయినా పర్లేదు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మేము క్విక్ గా దాని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అన్నారు. అండ్ ఐ వాజ్ రియలీ వండరింగ్, ఈ 199కి ఎందుకు మీరు ఇలా లెన్స్ మార్చిస్తున్నారు అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, వీ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ మా ప్రీమియం లెన్సెస్ ఎలా ఉంటాయో అది ఎక్స్పీరియన్స్ చేయాలి, అందుకే మేము ఈ ఆఫర్ రన్ చేస్తున్నాము అన్నారు. నేను చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. అలా నేను నా స్పెక్స్ ఇచ్చేసాను. ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఇట్ వాజ్ వెరీ హ్యాసిల్ ఫ్రీ. ఆయన నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్ విల్ టేక్ కొంచెం టైం పడుతుంది అండ్ ఇంటికి డెలివర్ చేసేస్తామని చెప్పి. అది ఇచ్చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఒకసారి ట్రై చేశాను, చూశాను. మల్టిపుల్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉండే, మల్టిపుల్ డిఫరెంట్ సైజెస్ ఉండే, డిజైన్స్ ఉండే, అవన్నీ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, వేసుకొని చూశాను. సో
సో మొత్తానికి నా గ్లాసెస్ నేను సబ్మిట్ చేశాను. కొత్తగా బ్రాండ్ న్యూ ప్రీమియం లెన్స్ పెట్టి వస్తుందన్నమాట. ఇంటికి డెలివర్ చేసేస్తారు. సో లెట్స్ సీ అది ఎలా ఉందో. ఇంకా ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. లెట్స్ గో. 2 days later. గైస్ మొత్తానికి 2 days ఏం వ్లాగ్ చేయలేదు బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్ అ మూడ్. అండ్ గెస్ వాట్, మన గ్లాసెస్ వచ్చేసాయి. అయితే ప్రీమియం బ్రాండ్ న్యూ యాంటీ గ్లేర్ లెన్స్తో పాటు అది కూడా జస్ట్ 199కి రిప్లేస్ చేసి ఇచ్చారు. వావ్, లిటరలీ ఇప్పుడు ఈ యాంటీ గ్లేర్ లెన్స్తో ఈ స్పెక్స్ పెట్టుకున్నాక ఐ కెన్ హ్యాండిల్ మై వర్క్ ఫర్ లాంగర్ అవర్స్ అనమాట ఇప్పుడు. అండ్ నా లాంటి పోస్ట్ పార్టమ్ మదర్ ఎవరైతే డే అండ్ నైట్ టైంలో వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం దిస్ ఈజ్ లిటరలీ సచ్ అ రిలీఫ్ గైస్. క్లియరర్ విజన్ ఉంటే మన కళ్ళకి లెస్ స్ట్రెయిన్ అండ్ మోర్ ఎనర్జీ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్, మన పిల్లలతో పాటు మన వర్క్ కూడా. అయితే గైస్ మీ లెన్స్ కూడా స్క్రాచ్ కానీ బ్రోకెన్ కానీ లేదా నాలాగా పాత ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ దెమ్ రిప్లేస్డ్. అయితే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న లెన్స్ కార్ట్ స్టోర్కి వెళ్ళండి. ట్రై ఇట్ టు బిలీవ్ ఇట్. నేనైతే అదే చెప్తాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, యూ విల్ థ్యాంక్ యువర్ సెల్ఫ్ లేటర్. ఇప్పుడు వాళ్ళు రావడానికి కొంచెం టైం ఉంది కాబట్టి. అండ్ మా అర్హాన్ కూడా మా వారితో బయటికి వెళ్ళాడు టు గెట్ సమ్ స్నాక్స్ అవన్నీ. ఈలోగా నేను కూర్చొని నా వర్క్ ఫినిష్ చేసుకుంటాను. అయితే వాళ్ళ మధు వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను మార్నింగ్ నుంచి కొంచెం వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు అది చూసి రండి. ఈలోగా నేను నా వర్క్ ఫినిష్ చేసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ టైం 10:25 అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేసి మెడిసిన్ వేసుకొని పాలు తాగేసి ఆ తర్వాత ఫ్రెష్ పోదామని బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. చూద్దాం ఆ డే ఎలా ఉంటుందో. ఇంకా స్ట్రైట్ అవే ఫ్రెష్ అప్ అయి కలుస్తా. ఎక్కువ మాట్లాడను, ప్రాబ్లీ వాళ్ళు వచ్చిన తర్వాత కలుస్తా. సో మధు ఐఎమ్ షూర్ చాలా ఎక్సైటెడ్ ఉంటుంది. వాళ్ళ మమ్మీ కూడా మా అత్తగారిని కలవడానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ మా అత్తగారి ఇంట్లో లేరు, కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళారనమాట. అండ్ ప్లస్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఇవాళే మా ఇంట్లో మేట్స్ కూడా రావట్లేదు, లేట్గా రావడం అలా జరుగుతుందనమాట. బట్ అదర్వైజ్ మన రూమ్ మనమే ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి నిన్న మా అర్హాన్ గీసిన ఆర్ట్ ఈ అద్దం తుడిచేశాను, అద్దం తుడుస్తున్నాను. వాళ్ళు వస్తున్నారని కాదు, మీ అందరికి తెలుసు ఎవ్రీడే యాక్టివిటీ ఇది నాకు. తను గీయడం నేను తుడవడం, తను గీయడం నేను తుడవడం. సో ఫస్ట్ అయితే ఇది తుడిచేసి మిర్రర్ అయిపోతే నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోతాను. పిల్లలు బయట మ్యాట్ వేసాను. సో అర్హాన్ అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేద్దాం. మధు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వీ బీన్ వెయిటింగ్ ఫర్ దెమ్. మా అర్హాన్ అన్నం తినేమంటే తినట్లేదు. ఏంటో పరిస్థితి. హిజ్ అయిపోయింది లంచ్. జస్ట్ డన్ విత్ ద ఫీడింగ్. ఎస్ గుడ్ అమ్మడు. ఓకే బోపింగ్ టైం. మై ఫ్రెండ్స్ ఎక్ స్మైల్ దేదు. సో ఫస్ట్ టైం నేను మా ఆమె గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మధు ఆంటీ, లిటిల్ బేబీ, పూర్వి అక్క సబారే. ఫైనలీ 1కి బయలుదేరి వస్తా అన్నామా మన మధు. 2:26. వెరీ పంక్చువల్ విత్ ద టైం. మీ ఏరియాకి రావాలంటే కష్టమే. మా ఏరియానా? మీ ఇల్లు మా ఇల్లు ఎక్కువ దూరం లేదు తెలుసా? అలా కాదు, ఈ పార్కింగ్ లో కష్టమే, నా వల్ల కాదు. హాయ్ పూర్వి. ఓ హెయిర్ కట్ అయిపోయిందా? నేను ఇవాళ చేద్దాం అనుకున్నాను నీకు హెయిర్ కట్. లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్ పూర్వి. హాయ్ ఆంటీ. హాయ్. ఏది మన హిత్విక్ స్లీపింగ్, ఇద్దరు స్లీపింగ్. చలో లెట్స్ గో హోమ్. మధు గారిని ఆడదే ఆధారంలో చూశాను, యూట్యూబ్లో చూస్తాను అంటే నేను అంటే నన్ను చూడలేదా ఎప్పుడు టీవీలో అంటే చాలాసార్లు చూశాను అన్నారు. మరి నా గురించి ఎప్పుడు మాట్లాడరు అంటే ఇంటి బిర్యానీ పప్పుతోనే సమానం అంటే సమీరమ్మ అలా కాదు సమీరమ్మ పేరు హైమా. అదే ఆడదాదరం టైంలోనే భార్యమని అది వచ్చింది కదా, ఆడపిల్ల అంటే నేను ఇంట్లో బిర్యానీని కదా, వేస్ట్ అంతేనా? అలా ఏం కాదు, అంతే మరి చూస్తూ ఉంటారు కదా. ఆంటీ మీకు మధ్య ఇష్టమా నేను ఇష్టమా టీవీలో? అమ్మకి ఎప్పుడైనా నాకైతే నువ్వు బెస్ట్. అది స్టోరీ ఉంది, అది కావాలి తర్వాత చెప్తా. నాకైతే నువ్వు బెస్ట్. అవునా? అయితే ఐ రియలీ వాంట్ టు నో ద స్టోరీ. నాకైతే నువ్వు బెస్ట్. సో యాక్ట్రెస్ ఉన్నారు టీవీ ఇండస్ట్రీలో అంటే అది సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ మధు. అది ఎందుకని తర్వాత చెప్తా, మాట్లాడదు. श्योर. अब बोलो आप कैको किशोर के जैसा हो गए? कैको మమ్మా మాట్లాడితే దేలకే టమ్మీ మే మీ ఆడియన్స్ కి బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్ అర్థం చేసుకోవడం కన్నా
నేను हितवी అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెंट. क्या बोलते बेटू? एंड मेरे को तेलुगु में बात करना नहीं आता बच्चों के साथ. हिंदी में भी नहीं आता. आई कैन टॉक ओनली इन उर्दू. क्या बोलते? या हाई फाई पंच. हाई फाई कैसे भी दो यार हो. इज्जत का सवाल है. लो फाई. ओके ओके ओके. अब आमिर उठते मम्मा बोलते तो मैं आमिर के साथ टॉक करना पड़ता. ओके ओके. कौन है बेबी? नानी है वो. अनदर नानी. अनदर नानी है. ఆంటీకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చింతల్లి నువ్వు వద్దు వద్దు ఇంకో బాబు చింతల్లి అల్లా సో స్వీట్. కా బోలే ఎవరో ఉన్నారు నా చైర్లో ఎవరో ఉన్నారు మహాతల్లి లాగా ఊగుతుంది. కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంది ఎవరో ఉన్నారు ఎవరు చింతల్లి అక్కడ చూడు అక్కడ వద్దు. ఇలా ఉంటది మాకు ఎక్స్పీరియన్స్. గర్ల్స్ ఎత్తుకొని అలవాటు ఐ మేరా బచ్చా హసారే. ఆచిపోదామా ఓ లేదు లేదు లేదు. నేను మీ పాపతో ఉర్దూలో మాట్లాడడం, నువ్వు మా బాబుతో తెలుగులో మాట్లాడడం. ఇస్తాను ఇద్దట్లో ఉన్నాడు నాన్న. ఇద్దట్లో ఎత్తుకున్నా దూదు హోనా. స్మెల్ వస్తుంది కదా. కాదు, ఇప్పుడు మీకు ఉంటాయి కదా మీ రూల్స్ మీకు ఉన్నాయి కదా. మీ రూల్స్ ప్రకారం మధుని మీరు చూసుకుంటున్నారు కదా. దానికి టోటల్ గా వ్యతిరేకంగా నేను వీడియోస్ చేస్తా కదా. అప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆంటీ? అసలు ఏంటి పిల్ల అనిపిస్తుందా? పర్లేదు చెప్పండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎందుకలా చేస్తుంది అనుకుంటారా? ఎందుకు అనుకుంటారా అంటే పాపం కదా నేను. అంటే ముందు తెలుస్తుంది కదా. ఇప్పుడేం తెలదు, తర్వాత తెలుస్తుంది. మీరు చాలా క్యూట్ గా మాట్లాడతారు తెలుసా ఆంటీ. నిజంగా నేను మధు వీడియోస్ చూసేది మీకోసమే. నాలాగా చాలా మంది ఉంటారు తెలుసా మధు ఛానల్ ఫాలో అయ్యేది. అదే ఆంటీ క్యూట్ గా మాట్లాడతారు. నేను మా మమ్మీ అదే అనుకుంటాము తెలుసా. అమ్మని అంటుంది. అవును, నేను చెప్పాల్సింది. మమ్మీ చాలా అనుకున్నారు మిమ్మల్ని కలవాలని. ఈ వీడియో చూస్తారులే. సడన్ గా అలా అయింది. సడన్ ప్లాన్ మార్చేసరికి ఇంకా లేదా మమ్మీ కూడా వచ్చేవాళ్ళు. సో ముందు ఏం తెలుస్తుంది ఆంటీ? ముందంటే మనం ఫస్ట్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటే కొంచెం ఒక 2-3 నెలల వరకు వేడి నీళ్ళు తాగుతూ పళ్ళు సరుకులు ఉండవు. పళ్ళు చలికాలం కదా, పళ్ళు జియ్యములు అవుతాయి. చలి తాగితే నువ్వు ఐస్ క్రీమ్ నట్టే. మా అత్తగారు ఉండాల్సింది, మీకు తోడుగా జాయిన్ అయిపోయేవారు. మా అత్తగారు మా మమ్మీ లేదు వద్దనరు, ఊరికే నన్ను ఆట పట్టించడానికి. ఇంకా ఆంటీ ఇంకేముంది చెప్పండి, ఏమీ లేదు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నేను జాగ్రత్తగానే ఉన్నా, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. ఓకే అంటారా? ఏమంటారు, 4 రోజులు ఉండే ఈ జీవితం, అందులో కరెక్టే. షుగర్ ఉంది, తీపి తినద్దా అంటాడే, కానీ తినేయాలి. ఎందుకంటే ఏమో జీవితం ఎంత కదా. మీరు తింటున్నారు పాపం, మా మధురు మాత్రం ఏం తినివ్వట్లేదు. మీరు చీటిగా అంటే ఇది తినేస్తాను నేను. స్వీట్లే అడుగుతాడు అబ్బాయి, అంటే వాళ్ళకి ఇచ్చాను పైన వాళ్ళకి ఇచ్చాను చెప్తాను. అంటే 4 రోజులు బ్రతికే 4 రోజుల్లో ఏమో ఎలా ఉంటాం చెప్పలేం. ఉన్నంతకాలం మన భూమి మీద మన ఇష్టకాలం ఉండాలి. అంతే, కరెక్ట్ ఆంటీ. ఇప్పుడు మధు ఛానల్కి ఉండే ఆంటీ ఫ్యాన్స్ అందరూ నా ఛానల్కి వచ్చేస్తారు. క్యూట్ ఆంటీ, మీరు నిజంగా చాలా క్యూట్. ఏ देखो बेबी जल्दी आओ. हीरा भैया केयरफुल. पूर्वी हीरा भैया आओ. देख के शनमा. एक्सीडेंट भी ओ ओ इधर में कार में नहीं. कैसे है बेबी? क्यूट है. हाँ रख लेंगे बेबी को. हाँ वो आंटी बोल रहे हैं उनको आमिर होना कहते, ये बेबी को रख लो बोल रहे. क्या करेंगे? మా నడుస్తుంది వెళ్తున్నా రావట్లేదు. బాబుని తీసుకో నా తమ్ముడు, నేను ప్లీజ్. సీరియస్ వెరీ పాజిటివ్ తమ్ముడు అంటే. నా బేబీ ఎక్కడ బాబు తీసుకెళ్ళిపోతున్నాను. అర్హాన్ బాబు తమ్ముడు తీసుకో.
బోలో ప్లీజ్ బోలో. ఎందుకు అమ్మ కట్టి ఎందుకు నాన్న నీ గర్ల్ ఉందా పాపం తీసుకో పాపకు ये बेबी नहीं होना, బేబీ వద్దు ये बेबी नको, अपना बेबी होना ना. क्यूट है रे तू, मेरा दिल का टुकड़ा रे तू, मेरा कपड़े का मुखड़ा रे तू. हे ఓ ओ माँ. ఓ నాన్న బాబు Hithi, this is for you. కానీ దీనికి ఇంకా టైం ఉంది. ఓకే ఓకే బేబీ. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి అమ్మ థ్యాంక్ యూ ఆంటీ అలా చెప్తారా థ్యాంక్స్ ఆంటీ కెమెరా హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాలి You're welcome. అమ్మ నేను మండే స్కూల్ తీసుకెళ్తా ఓకే నచ్చిందా ఆంటీ నీ కోసం ఏది ఇష్టము ఏంటని పాపం చాలా అడిగారు తెలుసా చాలా ఆప్షన్స్ ఇచ్చా మమ్మీకి. ఆ? ఏమేం పెట్టినా ఆ మమ్మీ అన్ని రిజెక్ట్ చేసింది. ఏది వద్దు అంది. అమ్మ నాకు దట్ ఇస్ ఫర్ స్మాల్ బేబీ జాక్. ఇగో అమ్మమ్మ వద్దంటే నువ్వు వద్దు అసలు. क्या हुआ हिथी? ఏమర్థమైందో అసలు क्या हुआ बेटू? नानी जा रहा हूं बोले. వద్దు వద్దంట నాన్న నువ్వు అసలు వద్దు. వద్దంట రేపటి నుంచి ఇంకా 2 గంటలు ఎక్కువ ఎత్తుకోవాలి చెయ్యి ఏం చేస్తావు నాకు తెలియదు ఇంకా ఆ? ఆ? क्या तो भी हो रहा? फ्रेंड्स हो गए आप दोनों? हीरा? या మాటలు ఉండవు ఎందుకు నచ్చిందా చేస్తారు. కెమెరా అంటే ఎవరు అన్నారా? ఆ, కొంచెం అప్పుడప్పుడు కెమెరా పెడుతుంటే వెళ్ళిపోతున్నా మొహం తిప్పేసుకుంటున్నా వాళ్ళ నాన్నని చూసి, అంతే కదా పిల్లలు, అంటే మెయిన్లీ బాయ్స్ వాళ్ళ నాన్నని చూసి వాళ్ళు ఏం చేస్తారు అదే చేస్తారు. యాక్చువల్లీ మదర్ ఏది చెప్తే అది చెయ్యాలి బాయ్స్ చేస్తాడు, అది కూడా చేస్తారు. కానీ వాళ్ళ నాన్న చూసి చేసింది కూడా చూసి చేస్తాడు. నాకు వాకింగ్ చేపిస్తుంది ఇంట్లో ఎట్లానో వాకింగ్ చేయట్లేదు పడిపోకు, ప్రెగ్నెన్సీలో పడ్డట్టు. ఆ రోజు ఎలా పడిపోయినా అర్థం కాకుండా పడిపోయాను అసలు అనుకుంటున్నా ఏదో అవుతుంది అనుకున్నాను అలానే అయిపోయినారు ఏమైంది పూర్వి డాక్టర్ పడుతున్నాడు అంటే మీ ఇంట్లో డాగ్ ఉంది కాబట్టి నీకు ఇష్టం. చిన్న బాబు కదా. కాదండి వీళ్ళ మీకు కూడా ఉంది కదా డాగ్ ఉండే, ఇప్పుడు లేదు కదా. జావ్ ఎంజాయ్ ఇక్కడ వాకింగ్. ఒక రౌండ్ వేస్తే సరిపోతుంది నువ్వు అంటున్నా ఆ? ఆంటీ వస్తే, ఆంటీ డైలీ వచ్చేయండి, మీరు నేను కలిసి వాకింగ్ చేద్దాం. అక్కడికి నడుచుకొని వచ్చేయాలి గేట్ వరకు ఇక్కడ గేట్ గా నువ్వు జాయిన్ అవుతావు ఇక్కడ రౌండ్ చేసుకొని మళ్ళీ నడుచుకొని వచ్చేస్తావు అయ్యో అమ్మకి ఇంట్లోనే పని సరిపోతుంది అవును. యాక్చువల్లీ ముందు బాగానే కిందకి వెళ్ళి వాకింగ్ చేసేది ఒక 10 రౌండ్స్ కొట్టేది ఇంకా నేను కన్సీవ్ అయిన కాడి నుంచి ఇంకా అదే సరిపోయింది ఆవిడకి వాకింగ్ ఇంకా వర్క్ డబ్బులు అయిపోద్దిగా చాలా చిన్న పిల్లలతో. చిన్న పిల్లలాగా పైకి కిందకి తెగ తిరిగేస్తుంది బట్టలు ఆరేయడానికి మొన్న ఒక వీడియోలో చెప్పావు కదా, అదే ఇదే సేమ్ ఇలాగే చిన్న పిల్ల. అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేను మమ్మీ ఎంత నవ్వుకున్నామంటే మా మమ్మీ అదే అంటారు, సేమ్ చోటి బచ్చిగా చేసి అప్పటి నుంచి వద్దు అంటే ఎలా తెగలిపోతుంది ఎలా వస్తుందని. అసలు మళ్ళీ వర్షం పడుతుందని ఫాస్ట్ గా బట్టలు తీసుకొని వచ్చేసింది బై మిస్టేక్ పడిపోతే అవును. పని తగ్గించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మనకు డబుల్ పని పెట్టేస్తారు బై ఛాన్స్ అలా అవుతే. మమ్మీ ఆప్కే వస్తే చెప్పురే బాత. A few minutes later. అయితే నేను చెప్పాను కదా రాగానే నాకు ఎందుకు ఇష్టం అనేది సో చెప్పేస్తాం మళ్ళీ వెళ్ళిపోతే మర్చిపోతాను నేను బేసిక్ నాకు మెమరీ లాస్ ఎక్కువ ఉంది ఇప్పుడు నార్మల్ గా మదర్ బ్రెయిన్ అయిపోతుంది తెలుసా నీకు, డెలివరీ తర్వాత మనకు అసలు ఏం గుర్తుండవు, ఏం గుర్తుండట్లేదు అన్ని మర్చిపోతూ ఉంటాం. సో యాక్చువల్గా తను ఆడపిల్ల చేసే టైం నేను ఇండస్ట్రీకి రాలేదు. ఆడపిల్ల టైంలో తన క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడు వచ్చి ఇండస్ట్రీ కొత్త కదా వచ్చిన తను అంటే తన ఏజ్లోనే ఉంది. జనరల్గా ఆ టైంలోని ఏజ్డ్ క్యారెక్టర్ చేయడానికి ఎవరు ఇష్టపడరు కానీ నువ్వు చేసావు కదా. సో ఆడపిల్ల టైంలో అంటే పెద్దవాళ్ళకి మదర్గా అప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు 18 years. అదే అన్నాను 18 years అయినా ఆ ఏజ్లో ఎవరు చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే కెరీర్ పోతుంది ఫస్ట్ సీరియల్లోనే చేస్తే అని చెప్పి. బట్ తను ఏంటంటే మళ్ళా పెద్దవాళ్ళకి మదర్ కింద చేసింది నాకు అది బాగా ఇష్టం బాగా చూసేదాన్ని. తర్వాత మాది ఆడదాదరం జరిగే టైంలో భార్యమణి కదా, భార్యమణి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు సమీరా 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 అని చెప్పుకుంటూ వచ్చేవారు. బట్ ఎప్పుడు డైరెక్ట్ మేము ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు కలుసుకోలేదు. అంటే వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉండేది మా లొకేషన్ ఎక్కడ ఉండేది, ప్రొడక్షన్ మాత్రం ఈటీవీ వాళ్ళది. యాడ్ చేస్తే ఒక రోజు నేను అభిషేకం సీరియల్ చేస్తున్నప్పుడు ఒకటి ఏడుపు సీన్ హరిగారు తెలుసా డైరెక్ట్ తెలుసు.
సో ఆయన ఏంటంటే ఒక కంట్లోంచి వాటర్ రావాలి అన్నారు. ఒక కంట్లోంచి వాటర్ రావాలంటే తొందరగా రాదు కదా, మనకి గ్లిజరిన్ పెట్టుకుంటే 2 ఐస్లోంచి వచ్చేస్తాయి. ఆయన లేదమ్మా నాకు ఒక కంట్లోంచి వాటర్ రావాలి, అది కూడా డైలాగ్ కంప్లీట్ అవుతున్నప్పుడు లాస్ట్లో ఒక డ్రాప్ పడాలి అన్నారు. సార్ అది కష్టం సార్, నేను చేయలేను సార్ అంటే, వచ్చిన ఇండస్ట్రీ కొత్త, అది నాకు తెలియదు. అయితే ఈలోపు కెమెరా వాళ్ళందరూ సెట్ చేసుకుంటున్నారు. సరే అని చెప్పి బయట కూర్చుంటే ఆయన ఒక మాట అన్నాడు, నీకు సమీరా తెలుసా అంటే తెలుసు అన్న. సమీరా ఏంటంటే నాకు చాలా బాగా ఇష్టమైన ఆర్టిస్ట్, ఎందుకంటే భార్యమని చేస్తున్నప్పుడు ఒక కంట్లోంచి ఒక డ్రాప్ రావాలి, చేయగలుగుతావా సమీరా అంటే లేదు సార్, రెడీ సార్ టేక్ చెప్పండి సార్ అంటే, తను గ్లిజరిన్ వేసుకుందో లేదో కూడా నాకు తెలియదు, వేసుకుందో లేదో కూడా నాకు తెలియదు. కరెక్ట్గా నాకు ఎక్కడైతే ఆ డ్రాప్ రావాలి అనుకున్నానో కరెక్ట్గా అదే టైంలో వచ్చేది. సో అలా అంటే నాకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నా సమీరన్. బేసిక్గా నాకు ఎందుకో తెలియదు, చాలా ఇష్టం. డే 1 నుంచి ఎవరన్నా యాక్ట్రెస్ అంటే సీరియల్ వరకు అయితే నాకు తనంటే చాలా ఇష్టము. అది నాకు చెప్పడానికి ఇప్పుడు నాకు టైం కుదరలేదు, అవకాశం రాలేదు. ఈ మధ్యన మా బాండింగ్ ఎక్కువైంది, ప్రెగ్నెన్సీ జర్నీ, ప్రెగ్నెంట్ అవ్వడం ఏదో అనుకుని అయినట్టు ఒకటేసారి 1 మంత్ డిఫరెన్స్ అంతే. సో కొన్ని షేర్ చేసుకునే వాళ్ళము, ప్రెగ్నెన్సీ జర్నీ, అలాగా తెలియకుండా తనకి ఇంకెక్కువ కనెక్ట్ అయిపోయాను. తనతో టైం స్పెండ్ చేయాలి అంటే, తను ఒక మదరు, నేను ఒక మదర్. తనకు ఆల్రెడీ బాబు ఉన్నాడు, నాకు పాప ఉంది. బట్ తెలియకుండా ఇప్పుడైతే ఫైనల్లీ మీట్ అయ్యాము. నాకు చాలా ఇష్టం, అది వేరే రీజన్ కూడా ఉంది చెప్పాలంటే, తర్వాత చెప్తాను ఎందుకు ఇష్టం అది ఆఫ్ కెమెరా. ఓకే. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎవరైనా యాక్ట్రెస్ ఉన్నారు ఇండస్ట్రీలో అంటే తనకి నేను ఫ్యాన్. బేసిక్గా నాకు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ నేను తనకి, నాకు ఈ చేయి ఖాళీగా లేదు లేదా హక్ చేసుకునేదాన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక మదరు బేబీకి ఫీడ్ ఇవ్వాలని ప్రతి ఒక్క మదర్ అనుకుంటారు. కొంతమంది పాలు రావచ్చు, కొంతమందికి రావచ్చు. వచ్చినా కూడా తన బేబీకే ఫీడ్ ఇవ్వాలని ప్రతి ఒక్క మదర్ అనుకుంటుంది. అలా కాకుండా తనేంటంటే వచ్చిన ఫీడ్లోనే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మొత్తం వాళ్ళకి డొనేట్ చేయడం అనే థాట్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఆల్రెడీ అర్హన్ టైంలో చేసిందంట, ఆ విషయం నాకు తెలియదు. సో మొన్న కూడా రీసెంట్గా తను బేబీకి ఇస్తూ కూడా ఆ మిల్క్ మళ్ళీ స్టోర్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా పెద్ద హార్ట్ ఉండే వాళ్ళకి అవుతుంది. అప్పుడు ఇంకా నాకు బాగా నచ్చేసావు, దానికి ఇంకా పెద్ద థ్యాంక్స్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ మధు. సీరియస్లీ నాకు ఎందుకో తెలీదు, ఒక మంచి మదరు నువ్వు, ఒక మంచి యాక్ట్రెస్ నువ్వు. నీది నువ్వు చెప్పుకునే బదులు పక్క వాళ్ళు చెప్తేనే అది, అంటే నేను ఒక మంచి మదర్ అని నాకు తెలుస్తుంది కాదు, అది పక్క వాళ్ళు చెప్పాలి. నువ్వు ఒక మంచి మదర్ అని పక్క వాళ్ళు చెప్పాలి, నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని పక్క వాళ్ళు చెప్పాలి, అన్నది మనం చెప్పుకోకూడదు. సో సమీరా అన్ని విషయాల్లో ముందుంటుంది, ఎప్పటికీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. సో స్వీట్. సో చిన్న నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోవద్దు, వస్తూ ఉంటాయి, కామన్ అవన్నీ, సరేనా? సో తినేంటంటే చూడ్డానికి అంత గంభీరంగా కనిపిస్తుంది కానీ చాలా సెన్సిటివ్ మైండ్ సెట్. నాకు ఈ మధ్యకాలంలో బాగా తెలుసుకున్నా. కొన్ని మీకు తెలియంది ఏంటంటే, తెలియకుండా కొన్ని మాట్లాడేస్తారండి. వాస్తవానికి ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరిళ్ళలో ఏమేం జరుగుతున్నాయి అనేది తెలీదు. బట్ మేమేంటంటే కొన్ని షేర్ చేసుకుంటున్నాం. అలా షేర్ చేసుకుంటున్నామని చెప్పి తక్కువ చేసి మీరు కామెంట్స్ పెట్టడాలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక పబ్లిక్లో కామెంట్ పెడుతున్నారు, మీరు మాట్లాడితే ఏమంటారు, మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, మీరు అన్నీ చూపించుకుంటున్నారు, మీరు పడాలంటే పడము. సో మీరు కూడా పబ్లిక్లో కామెంట్ పెడుతున్నారు కదా, అది అందరూ చూస్తారు కదా. మా పర్సనల్స్ ఏం మేము షేర్ చేసుకోవట్లేదు, ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాం. ప్రతిదానికి తనని హర్ట్ చేయొద్దు. నాకు నిజంగా తను ఏడిస్తే నాకు ఏమో నేను తీసుకోలేకపోయాను, కొన్ని నేను రియాక్ట్ అవ్వచ్చు, బట్ అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. సో అలాగే తినని కలిశాను కాబట్టి చిన్న విషయాలు మీకు నచ్చకపోతే చూడకండి. అంటే మనకి కొన్ని నచ్చలేనప్పుడు మనం లైట్ తీసుకుంటాం, అట్లా లైట్ తీసుకుని నువ్వు ఏడుస్తావు, నాకు అందుకే భయం. సో తను చాలా సెన్సిటివ్ అండి. సో వీలైతే తనకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ మిల్క్ విషయంలో ఎవ్వరు చేయరు, తను చేసింది. మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే తను ఇంకా ఫర్దర్గా ఇలాంటివి చేయడానికి మనమే తనకు ఒక బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ చిన్న విషయాలకి హర్ట్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ వస్తూ ఉంటాను, బ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటాను. సో అందరూ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సో తనైతే బాగా ఎంకరేజ్ చేయండి, కొంచెం ఎక్కువ బూస్టింగ్ ఇవ్వండి, నెగిటివ్గా అసలు మాట్లాడదు, ఎందుకంటే మీరంటే మాకు చాలా అభిమానం కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మధు. పాపిన దాని నుంచి కెమెరా పట్టుకొని చేయనొప్పి వస్తుంది, 1 సైడ్ ఫీడ్ ఇస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ వాళ్ళు తెలుసా,
సీరియస్లీ నేను కొన్ని చేయలేను. నేను అంటే కొన్ని నేను చెప్పాలంటే తను నాకు ఇన్స్పిరేషన్ కొన్ని విషయాల్లోని. సో మా అమ్మ కూడా బాగా ఇష్టం సమీర అంటే ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నా వేలో నేను ఆలోచిస్తాను, తన వేలో తను ఆలోచిస్తుంది. ఏదైనా ఒక పబ్లిక్కి మంచి మెసేజ్ ఇస్తుంది. సో ఏమీ రాంగ్గా తీసుకోకండి. సో తనకి గర్ల్ ఉంటే బాగుంటుందని తనకు అనిపించింది ఒక స్టేజ్లో, నాకు బాయ్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో తనకి 2 బాయ్స్ అయిపోయారు, నాకు 2 గర్ల్స్. అందుకే మనం అప్పుడప్పుడు కలుస్తూ అలా కాసేపు అయినా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అదే ఈ రోజు ఏంటంటే నాకు అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందా అనే ఫీల్ నాకు వచ్చింది బాబుని తీసుకోగానే. సో నాకు వయసు వరుస ఇద్దరు అట్లా అంటే కొంచెం అలా టైం స్పెండ్ చేసాం కాబట్టి మాకు అట్లా సెట్ అయింది. అంటే అదో ఫీల్ ఎంజాయ్ చేసాం అన్నమాట ఈరోజు. యాక్చువల్గా నేను సనగాని చాలా మిస్ అయ్యాను. పాపం ఉంటారేమో, సడన్ గా అనుకోకుండా ఇవాళ వెళ్ళాల్సి వచ్చింది. ఉంటారేమో ఫస్ట్ టైం మీట్ కదా. యాక్చువల్గా వీళ్ళ బాండింగ్ చాలా ఇష్టం నాకు. అత్త కోడలు అంటే ఇలా ఉండాలా అనిపిస్తుంది. కలుద్దాము ఫస్ట్ టైం వచ్చాను కదా అనుకున్నా, నా బ్యాడ్ లక్ తను లేరు, కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సనా గారితో కూడా కొంచెం టైం అది స్పెండ్ చేస్తాను. ఇన్షాల్లా. ఇప్పుడు ఆఫ్ కెమెరా మా మధు ఏం చెప్తుందో నేను వినాలి కాబట్టి కెమెరా కాసేపు పక్కన పెట్టేద్దాం. టచ్లోకి వస్తుంది. ఎస్ ఓకే. సో ఇంతసేపు మా మధు చెప్పింది కదా, నార్మల్గా చాలా మందికి ఒకళ్ళు ఇష్టం ఉంటారు, వాళ్ళు చేసిన పనులు ఇష్టం ఉంటాయి, లేదా వాళ్ళ గురించి ఏమైనా ఉంటాయి. మెయిన్లీ గర్ల్స్లో మనకి అవతల మనిషి ఇష్టం ఉన్నా, వాళ్ళు చేస్తున్నవి ఇష్టం ఉన్నా ఓపెన్ అయ్యి ఇలా చెప్పరు. సో నువ్వు అలా మొత్తం ఓపెన్ అయ్యి చెప్పడమే చాలా పెద్ద విషయం. ఇందులోనే నీ క్యారెక్టర్, నీ పర్సనాలిటీ మొత్తం కనిపిస్తుంది. నువ్వు ఎంత ఫ్రీగా అంటే ఇలాంటి జెలసీ కానీ ఆర్ నేనెందుకు చెప్పాలి, నాకెందుకు అన్నట్టు ఫీలింగ్ లేకుండా ఉండే పర్సన్ అని నీ పర్సనాలిటీ, నీ క్యారెక్టర్ నువ్వు ఇంతసేపు మాట్లాడిన దానిలోనే అర్థమైపోయింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హౌ యూ ఆర్ మధు. అండ్ నేను నిజంగా చెప్పిన, మధు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనేనో స్టార్ట్ చేయకముందో నాకు ఫస్ట్ ఒకసారి మెసేజ్ చేసింది. ఆర్ కొన్ని వీడియోస్ అయినప్పుడు ఇలా స్టార్ట్ చేశాను అని చెప్పి, ఐ థింక్ స్టార్టింగ్ వీడియోలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, బేసిక్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఏదైనా డౌట్స్ వస్తే చెప్పడానికి ఇష్టపడరు. మనం ఎందుకు చెప్పాలి అనే థాట్లో ఉంటారు. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అది కోఆపరేట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇది ప్రాబ్లమ్స్ అన్నీ అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఇది ఇలా చేయాలి, అది ఇలా చేయాలని చెప్పే మొదటి వ్యక్తి తనే. సీరియస్లీ చాలా అంటే కొన్ని నాకు యూట్యూబ్లో తెలియదు, నేను అప్లోడ్ చేస్తాను, ఫస్ట్లో నాకు ఏం తెలిసేది కాదు. సో మెల్లమెల్లగా నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది, ఇలా ఉంటుంది అని చెప్పి. కొన్ని నాకు తెలియని ఏమన్నా చేశాను అనుకో, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలని నాకు తెలియదు. నాకు గుర్తొచ్చే ఫస్ట్ పర్సన్ వచ్చి సమీరా. నేను వెంటనే మెసేజ్ చేస్తాను, కాల్ చేయను, డైరెక్ట్ మెసేజ్ చేస్తాను ఫస్ట్. తర్వాత తను క్లియర్గా ఇలా అంటుందో, ఒకవేళ నాకు అర్థం కాకపోతే మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టి అవన్నీ చేస్తుంది. నాకు ఆ టైంలో నాకు బాగా గుర్తొచ్చే తను ఎవరు చేయరండి, ఓపెన్గా చెప్తాను. ఎవరన్నా అడిగితే నాకు తెలీదు అంటారు, కానీ తనైతే ఎవరికైనా హెల్ప్ చేస్తుంది. నాకు ఎందుకులేని అయితే అనుకోదు. ఆ విషయంలో కూడా చాలా గ్రేట్. థ్యాంక్ యూ మధు. నువ్వు ఈక్వల్లీ గ్రేట్. బికాస్ ఇందాక చెప్పా కదా, నీ క్యారెక్టర్, నీ పర్సనాలిటీ ఈ కాసేపు నువ్వు మాట్లాడిన దాంట్లోనే అర్థమైపోయింది. ఐఎమ్ షూర్ నీకు ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది, బట్ కొత్త వ్యూవర్స్ ఎవరైతే చూసారో దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ నీ పర్సనాలిటీ ఏంటో. పిల్లలు వచ్చేసారు కాబట్టి నౌ వీ హ్యావ్ టు అటెండ్ ద కిడ్స్, వాళ్ళ సౌండ్ వస్తుంది. సో చాలా టైము అంటే నేను ఆఫ్టర్నూన్ వచ్చాను, అరౌండ్ ఈవినింగ్ అయిపోతుంది. కిషోర్ కూడా కాల్ చేశాడు రమ్మని, సమీర పంపదని చెప్పింది. ఇంకా నేను కూడా వెళ్తాను, లేట్ అవుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు తనతో టైం స్పెండ్ చేసినందుకు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి వస్తూ ఉంటాను. మళ్ళీ సమీర షరీఫ్ ఛానల్ నేను కూడా కనిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. సో అలా కొంచెం టైం స్పెండ్ చేసి నేను కూడా వీళ్ళ ఛానల్లో కనిపిస్తాను, నన్ను గుర్తుపెట్టుకోండి. మా పూరిక హాయ్ చెప్తున్నాను, బాగా ఎంజాయ్ చేశాను ఈరోజు. ఆంటీ ఎలా అనిపించింది? మా పూర్వి అయితే బాగా ఎంజాయ్ చేసింది. పాపం ఎప్పటి నుంచో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వెళ్దాం లాస్ట్ వీక్ అనుకున్నాం, కుదరలేదు. సో ఈ వీక్ అయితే ఇలా అయింది. మళ్ళీ వీలున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తూ ఉంటాను ఇన్షాల్లా. అర్హాన్ ఓకే जा रहे कहते आंटी और दीदी कैन दे गो ये दीदी को रख लेंगे. అర్హాన్కి వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టమో, నేను తీసుకుంటానంటే మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు, ఎక్కడ తీసేసుకుంటానని చెప్పి. అలా ఉంటుంది వీళ్ళ బాండింగ్. అరే వా హాయ్ చక్కమ్మడు, మేరా క్యూట్ అమ్మడు.
స్మైల్ అర్హాన్ చూడు ఒకటే లుక్. स्माइल करो टीथ दिखा के वेरी गुड आमिर स्माइल अरे वाह मेरा बच्चा स्माइल कर रहा है अरे वाह क्यूट रे सब अच्छे करे स्माइल ఫైనల్లీ వెళ్ళక ముందు మధుతో ఫ్రెండ్షిప్ అయింది. వచ్చినప్పటి నుంచి లేదు, ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళిపోతున్నాడు. కానీ తెలుగు నేర్పించు సమీర, నేర్పిస్తా నా కోసం నేర్పించు. ఆ హీరా ఫైనల్లీ గైస్ బ్యూటిఫుల్ డే స్పెండ్ చేసాము. అండ్ మధు వాళ్ళు బయలుదేరి నేను రికార్డ్ చేయలేదు బికాస్ ఇట్ ఇస్ ఎమోషనల్ మూమెంట్. అది మేము వీ వాంటెడ్ టు లివ్ ద మూమెంట్ అనమాట. అయితే ఆమె ఫ్రెష్ అప్ అయిపోయాడు, అర్హాన్ డిన్నర్ కూడా అయిపోయింది. ఓ మమ్మ ఆప్కే వరం బోలే. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి ఐ షుడ్ ఆల్సో గో టు బెడ్. మన మధు ఆమె కోసం క్యూట్ బట్టలు తీసుకొచ్చింది. ఐ రియలీ విష్ ఇఫ్ ఐ కుడ్ షో, బట్ దెన్ ఇప్పుడు నాకు ఇంకా వ్లాగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. చూసారుగా పాపం పిల్లలు నిద్రకు వచ్చేసారు. సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్. ఓ మమ్మా.